ఇంకా దూరం వచ్చి ఇడ్లీ తినాలన్నా ఇడా అని చెప్పేసి అనిపించింది. మంచోళ్ళు ఉండడం వల్ల మన ఆంధ్ర ఇంకా బతికిపోతుంది. యూఎస్కి పోయి వచ్చింది మీరే నా బండ్ల పైన అడుగుతున్నాడు మమ్మల్ని మా వెహికల్స్ని చూసి. సో ఆ బజాజ్ అన్ని కాదు నేపాల్ 3 lakhs 3 దీనమ్మ ఈ వేడికే ఇది నాకు హీట్ సింబల్ వచ్చేసింది డిస్ప్లేలో. థ్యాంక్స్ బాయ్. మన కొత్త సబ్స్క్రైబర్లు వీళ్ళు. సోలో రైడ్లో ఉన్న ఫ్రీడమ్ నీకు గ్రూప్ రైడ్లో ఉండదు. మీరు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం ఆ కనిపించే బెల్ ఐకాన్ని లాగి పెట్టేపటి గుద్దండి. వాట్సాప్ కైసే హో అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ వినయ్ మొత్తం ఫ్రమ్ హైదరాబాద్. మనమైతే మన సిక్కిం రైడ్ అయితే స్టార్ట్ అయిపోతున్నాం. యాజ్ యూజువల్ టైం వచ్చేసి 5:17 అవుతుంది. 5కి స్టార్ట్ అవుతాం అనుకున్నాం, బట్ 17 minutes లేట్ అయింది. సో ఫస్ట్ టైం నా జెర్రీ క్యాన్స్ అయితే పెడుతున్నా నా బండికి. అండ్ యాజ్ యూజువల్గానే నా నోట్లో ఒక విలాచి అండ్ జేబులో 2 లవంగాలు ఉన్నాయి. సో దానికోసం కొంచెం దూరం వరకే మాట కొంచెం డిఫరెంట్గా వస్తుంది అన్నమాట. అడ్జస్ట్ కాండి, అంటే కొంచెం నాలుక కింద పడడం లాంటివి అవుతుంది కదా దానివల్ల. సో ఇప్పుడైతే మనం సౌత్ ఇండియా షాపింగ్ మాల్కి వెళ్తున్నాం. అండ్ అక్కడ షాపింగ్ చేయడానికి కాదు, అక్కడ పవన్ ఉన్నాడు అనమాట. సో అక్కడ పవన్ని పికప్ చేసుకుంటాం. పికప్ అంటే అదే పవన్ అక్కడ జాయిన్ అవుతాడు. అక్కడ నుంచి వెళ్ళి నెక్స్ట్ ఎల్బీ నగర్లో ఇంకొక పర్సన్ జాయిన్ అవుతున్నాడు. టోటల్ అయితే మొత్తం ముగ్గురం వెళ్తున్నాం రైడ్కి. మిగతా డీటెయిల్స్ పవన్ని పికప్ చేసుకున్నాక వెళ్తుంటే మాట్లాడతాం. నిమ్మకాయలు అయితే పెట్టేసినాం, ముంగట ఒకటి వెనుకొకటి. ఓం నమ శివాయ, ఓం గం గణపతే నమః. లెట్స్ స్టార్ట్. వెళ్ళొస్తాం, బాయ్. ఓం గం గణపతే నమః. నిమ్మకాయలు వలగాలి. డ్యామ్. ఈరోజు 2 కొత్త విషయాలు ఉన్నాయి. ఏంటంటి అంటే ఫస్ట్ థింగ్, మనం జెర్రీ క్యాన్స్ వేసుకొని పోతున్నాం బండి పైన. దిస్ ఈజ్ ద ఫస్ట్ టైం నేను జెర్రీ క్యాన్స్ వాడడం ఒక రైడ్లో. అండ్ సెకండ్, హైడ్రేషన్ ప్యాక్ వేసుకున్నాను ఇంకా. సో ఈ హైడ్రేషన్ ప్యాక్ కూడా ఫస్ట్ టైం అన్నమాట మనకి. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. అసలు ఎంత ఎక్సైట్మెంట్ నాకు ఎప్పుడు లేదు, ఏ రైడ్లో లేదు. అఫ్కోర్స్ బండి కొన్న కొత్తలో మనం సౌత్ ఇండియా రైడ్కి వెళ్ళినాం కదా, ఆ సౌత్ ఇండియా రైడ్లో అయితే సూపర్ ఎక్సైట్మెంట్ ఉండే. అండ్ చాలా నచ్చిన రైడ్ నాకు అది. అండ్ మళ్ళీ ఇప్పుడు ఇంత ఎక్సైట్ అవుతున్నా అని చెప్పేసి అంటే మళ్ళీ ఇంకా ఆ రైడ్ తర్వాతనే. ఎందుకనంటే ఇది వెరీ లాంగ్ రైడ్, వెరీ లాంగ్ జర్నీ. ఓ మై గాడ్, నాకు చార్జర్ పెట్టుకున్నానా నేను? అబ్బా పెట్టుకోలేదు బేటా, షేట్. నా ఛార్జింగ్ అడాప్టర్ పెట్టుకోలేదు, టైప్ సి పెట్టుకోలేదని అనుకుంటాను నేనైతే. మర్చిపోయినా, 100% మర్చిపోయినా. ఒకటి కొనుక్కోవాలి ఇప్పుడు మళ్ళీ. ఇక సౌత్ ఇండియా మాల్ దగ్గరకు అయితే వచ్చేసినాం. పవన్ వచ్చిండా రాలేదని అనిపిస్తుంది ఇంకా. వచ్చిండు. ఇప్పుడే వచ్చినావా? పవన్ అయితే వచ్చేసిండు. సో ఇద్దరం అయితే ఇప్పుడు ఇక్కడ కూకట్పల్లి సౌత్ ఇండియా షాపింగ్ మాల్ దగ్గర నుంచి స్టార్ట్ అయినాం. అండ్ కళ్యాణ్కి కాల్ చేసిన. సో కళ్యాణ్ వచ్చేసి మనకి ఎల్బీ నగర్లో చెప్పాను కదా, సో తను పికప్ చేయలేదు. మేమిద్దరం స్టార్ట్ అయినప్పుడు ఫోన్ చేయమన్నాడు, బట్ తను పికప్ చేయలేదు. సో బట్ నేను ఎనీవే ఇంకోటి చెప్పడం మర్చిపోయినా మీకు. నేను ఒక బ్లూటూత్ హెడ్సెట్ కొనుక్కున్నాను అనమాట నా హెల్మెట్ కోసం అని చెప్పేసి. ఇంటర్కామ్ తీసుకుందాం అనుకున్నా, బట్ దాని వీళ్ళిద్దరికి ఇంటర్కామ్ లేదు అండ్ వాడు బడ్జెట్ ఎక్కువైందని చెప్పేసి అన్నారు. అండ్ నాకు కూడా చెప్పాలంటే నిజంగానే చాలా బడ్జెట్ అయిపోతుందని చెప్పేసి సర్లే ఈసారికి ఏమొద్దులే, కాన్ఫరెన్స్ కాల్లో ఏదో ఒకటి అడ్జస్ట్ అయిపోదామని చెప్పేసి అనిపించింది. బట్ బ్లూటూత్ ఒకటి తీసుకున్నాను అనమాట, సోరాక్స్ కంపెనీది. 1500 ఏమో పడింది అనమాట. అమేజింగ్, ఆ సాంగ్స్ మంచిగా వస్తున్నాయి అండ్ కాల్స్ క్వాలిటీ కూడా బాగుందన్నమాట. కళ్యాణ్ కాల్ చేస్తే మనం ఇప్పుడు డైరెక్ట్ హెల్మెట్ల నుంచి మాట్లాడచ్చు ఫర్ ద ఫస్ట్ టైం. సో 3 న్యూ థింగ్స్ అనమాట మనకి ఈ రైడ్లో. అంతే ఇక. చైనా బార్డర్, నేపాల్ దాకా పోనిస్తారు. నేపాల్లో పోనిస్తారు. అదే అయినా గవర్నమెంట్ అయితే ఎందుకు? గవర్నమెంట్ అనేది అడిగినావు? గవర్నమెంట్ ఉన్నదాం అనుకున్నది. కాదు, మా ఇద్దరం కలిసి తీసుకున్నాం. గవర్నమెంట్ది కాదు, అదే కృషితోటి. చలో రైట్, మళ్ళా అంతే చలో రైట్. ఈ అవుటర్ దగ్గర ఉంటా అని చెప్పేసి అన్నాడు కళ్యాణ్. ఎక్కడో ఎల్బీ నగర్లో కలుసుకోవాల్సింది, బట్ ఇక్కడ కలుసుకుంటున్నాం. పవన్ మీట్
కళ్యాణ్ మీట్ పవన్. సో మేమైతే ఇప్పుడు ఇక్కడ పెద్దంబర్పేట దగ్గర నుంచి స్టార్ట్ అయిపోయినాం అనమాట. అండ్ పవన్ ఏమో ఎన్నుకున్నాడు నా వెనుక, అండ్ ముంగట ఉంది కళ్యాణ్ అనమాట. కళ్యాణ్ వచ్చేసి రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్, అండ్ పవన్ మీకు తెలుసు సేమ్ నా బైక్ ఎస్జీ అడ్వెంచర్ అనమాట. సో మేము ఏమనుకున్నాం అంటే ఒక 100 అయితే స్పీడ్ మెయింటైన్ చేద్దాం అనుకున్నాం వైజాగ్ వరకు. అవసరమైతే ఎక్కడైనా తగ్గించవచ్చు, అవసరమైతే ఎక్కడైనా 5 or 10 పెంచవచ్చు. సో ట్రాఫిక్ని చూస్తూ రోడ్డు పైన వెహికల్స్ని చూస్తూ మేమైతే స్పీడ్ మెయింటైన్ చేద్దాం అనుకున్నాం. అండ్ ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంది అని చెప్పేసి అంటే మాకు ముగ్గురికి ఇంటర్కామ్ లేదు. సో ఏం చేసినాం, ఒక కాన్ఫరెన్స్ కాల్ పెట్టేసుకున్నాం. ఎట్లాగో మనకి ఫ్రీ కాల్స్దే కదా ఇప్పుడు, జియో పుణ్యమా అని చెప్పేసి. సో అందరం కాన్ఫరెన్స్ కాల్ పెట్టేసుకున్నాం. అందరికీ బ్లూటూత్ హెడ్సెట్స్ అవుతున్నాయి. సో మాట్లాడుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఇంకా టాప్ బాక్స్ వచ్చేసి ఎంత పడింది పవన్? 7,000 పడింది అనమాట. మనదేమో 14,000, అండ్ అదేమో 45 లీటర్స్ అండ్ మనదేమో 22 లీటర్స్. సో ఇది రామ్కోటిలో చేయించింది అనమాట. రామ్కోటిలో ఎక్కడ చేయించిండు ఏందనేది డీటెయిల్స్ కూడా మీకు ఎవరికైనా కావాలి అంటే చిన్న కమెంట్ కొట్టండి. నా డీటెయిల్స్ మొత్తం నేను కింద కమెంట్లో పిన్ చేసి పెడతా ఎవరికైనా కావాలి అంటే మాత్రం. అండ్ ఇంకా లాస్ట్ టైం చెప్పినా కదా రైనాక్స్ సాడిల్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి. అండ్ ట్రైపాడ్ కూడా పట్టుకొస్తున్నాడు మనోడు. సో మొత్తం ఇక షార్ట్ ఫిల్మ్ చేస్తాం ఇప్పుడు అక్కడ. ఇంకా కోదాడ రీచ్ అవ్వలేదు మేము. కోదాడ రీచ్ అయ్యే ముందు మాకు ఇక్కడ ఒకటి చిన్న టిఫిన్ సెంటర్ కనిపించింది. సో ఎక్కడెక్కడో చూసుకుంటూ వచ్చేసినాం, బట్ ఇక్కడ ఆగినాం, తప్పు పని చేసినాం ఆగి. ఇది యాక్చువల్గా ఈరోజు ఓపెనింగ్ అనమాట. జస్ట్ ఇప్పుడే దిష్టి తీయడం అంతా ఇనిషియల్ స్టేజింగ్ అనమాట. అంటే ఫస్ట్ గిరాకీ మేమే చేసినాం. మేము కాదు, బట్ మా ముందు ఒకరు ఉన్నారు. సో సెకండ్ మేమే అనమాట. జస్ట్ ఇట్లా ఓపెన్ అయింది అనమాట. కాకపోతే ఇక మంచిగా ఉంటుంది, ఫస్ట్ డే కదా, బాగా చేస్తారు అనుకున్నా. పని గలీజ్ అంటే గలీజ్ ఉందబ్బా. సారీ ఫర్ సేయింగ్, కానీ అసలు నచ్చలేదు ఫుడ్ నాకు. అండ్ పూరి ఉంటే పూరి తీసుకుందాం, లేకపోతే దోశ అని చెప్పేసి అన్న. సో పవన్ అడగమని చెప్పిన. పవన్ పూరి ఉందా అని అడిగితే పవన్ అడిగి పూరి ఉందని చెప్పి కన్ఫర్మ్ చేసిండు. కాకపోతే టైం పడుతుంది, వెయిట్ చేస్తారా అంటున్నారు. మళ్ళీ ఇప్పుడు కొంచెం ఛాన్స్ కూర్చున్న తర్వాత ఇడ్లీ ఒకటే ఉందని చెప్పేసి అంటారు. మళ్ళీ ఇది ఎక్కర్లేరా బాబు, గీ ఇడ్లీ ఎవరు తింటాడు రా ఆయన, ఇంత దూరం వచ్చి ఇడ్లీ తినాలన్నా ఈడ అని చెప్పేసి అనిపించింది. బట్ ఆప్షన్ లేక ఇంతసేపు 15 minutes కూర్చున్న తర్వాత చెప్పాను మళ్ళీ అది కూడా. సో ఇంకా సర్లే ఎట్లా ఆగినాం కదా తినేద్దామని చెప్పేసి ఇడ్లీ తిన్నాం. అసలు బాలే అబ్బా. ఇంకా ఛాయ్ తాగుతున్నారని అడిగిండు. తెలిసి ఇంకో తప్పు చేయాలని అని చెప్పి ఛాయ్ కూడా వద్దని చెప్పేసాను. సో ముందు ఇక్కడ నాగి ఇంత ఛాయ్ తాగాలి ఫస్ట్. యాక్చువల్గా అసలు విషయం చెప్పడం మర్చిపోయినా. సో ఈరోజు మేమైతే వైజాగ్లో స్టే చేస్తాం అనమాట. మా డే 1 అంటే హైదరాబాద్ టు వైజాగ్ అనమాట ఈరోజు. సో వైజాగ్లో కూడా ఎక్కడ అంటే మనకి హైవేలో వైజాగ్ టు శ్రీకాకుళం అనుకుంటా, కరెక్టేనా కాదా? ఐ థింక్ శ్రీకాకుళమే అనుకుంటా, అనకాపల్లి అనుకుంటా, సారీ. సో అక్కడ నుంచి వెళ్ళి ఆ అనకాపల్లి వెళ్ళే రూట్లో ఏదన్నా లెఫ్ట్ సైడ్ ఆర్ రైట్ సైడ్ ఏదన్నా మంచి హోటల్ కనిపించింది అనుకో స్టే చేయడానికి, స్టే చేస్తాం. ఒకవేళ లేదురా బాయ్ ఇక సిటీకి పోవాల్సి వచ్చింది, స్టే లేదు అని చెప్పేసి అంటే మాత్రం సిటీకి వెళ్ళి అప్పుడు ఎక్కడన్నా స్టే చేస్తాం. బట్ మోస్ట్ లైక్లీ హైవే పైన ఖచ్చితంగా ఉంటాయని అనుకుంటున్నా. సో వైజాగ్లో స్టే చేసి రేపు ఎర్లీ మార్నింగ్ మళ్ళీ స్టార్ట్ అయిపోతాం. ఎక్కడికి రేపు పొద్దునే చెప్తా, ఐ మీన్ డే 2లో చెప్తా. సో బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత కోదాడ దాటేసిన తర్వాత కాఫీ బ్రేక్ అని చెప్పేసి ఆగినామన్నమాట. అండ్ ఒఫిషియలీ మీట్ కళ్యాణ్. సో కళ్యాణే మనకి వరంగల్ కాసిపేట అని చెప్పేసి అన్నాను కదా, సో తనే అన్నమాట అక్కడ నుంచి వచ్చింది, ధర్మసాగర్ అంతే కదా. సో ఇంకొక పర్సన్ మీకు తెలుసు, కనిపిస్తుందో లేదో నాకు తెలియదు, కొంచెం షాడో వచ్చేసింది. సో పవన్ కొంచెం తెల్లగా అనిపించింది అనుకుంటా నాకు తెలిసి. తెల్లగా వచ్చినావు కొంచెం, మొత్తం సన్లైట్ ఎక్స్పోజర్, తెల్లగా అయినావు ఎక్స్పోజర్ అయిపోయేసరికి. సో చిన్న కాఫీ అయితే తాగేసి స్టార్ట్ అయిపోతాం. ఇక్కడ నుంచి వెళ్ళి మాకు విజయవాడ 100 ఉందన్నమాట. సో 100 అంటే ఒక మ్యాక్సిమం ఇంకా 1 hour 15 to 20 minutes వరకు అయితే కొట్టేద్దాం అనుకుంటున్నాం. అండ్ నెక్స్ట్ ఇంకా ఎక్కడ ఆగం, దీని తర్వాత మ్యాక్సిమం ఒక 1.5 hour తర్వాత విజయవాడ దాటిన తర్వాత ఒక చిన్న బ్రేక్ తీసుకుంటాం. బ్రేక్ తర్వాత మళ్ళీ డైరెక్ట్ ఇంకా రాజమండ్రి కాదు రాజమహేంద్రవరంలో అవుతాం. ఇంకా డైరెక్ట్ రాజమహేంద్రవరంలో. అండ్ చెప్పిన కదా మార్నింగ్ రాజమహేంద్రవరం 2 ఒకటే కదా. అంటే నాకు మొన్న కన్ఫ్యూజ్ అయిపోయినాం. మేము అరకులోకి వెళ్ళినప్పుడు నేను పవన్ మొత్తం కన్ఫ్యూజ్ అయిపోయినాం, ఈ రాజమహేంద్రవరం అంటే ఏంటని చెప్పేసి. కానీ తర్వాత అర్థమైంది మాకు 2 ఒకటే అని చెప్పేసి, రాజమహేంద్రవరం అని చెప్పేసి. సో ఎనీవే నేను మళ్ళీ గోపురంలో కనిపిస్తా. సో 3 బండ్లు అయితే అక్కడ ఉన్నాయి, మీకు ఒకసారి 3 బండ్లు కూడా చూపిస్తా. సో బైక్స్ చూపిస్తా చూడండి.
వెనకాల ఉన్నాయి 3. ఒకటేమో ఎస్డి అడ్వెంచర్, ఇంకోటేమో ఎస్డి అడ్వెంచర్, ఇంకోటేమో రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్. సో మార్నింగ్ చూపించినాయి కదా సేమ్, కాకపోతే పార్కింగ్లో చూడండి బాగున్నాయి. అమేజింగ్. తాగేసినాం జస్ట్ ఇప్పుడే. మనమైతే ఏపీ ఎంటర్ అయిపోయినాం, ఆంధ్రప్రదేశ్. సో ఇక్కడ ముందు పోలీస్ చెకింగ్ ఏమైనా అవుతుందో మరి తెలియదు, ఎలక్షన్స్ కదా. సో అటు సైడ్ అయితే గట్టిగా చెకింగ్ అవుతుందన్నమాట, మరి ఇటు సైడ్ ఎట్లుందో తెలియదు, చూడాలి. ఒక్కటైతే చెప్తా గైజ్, ఒక్కటైతే ఖచ్చితంగా చెప్తా, సోలో రైడ్లో ఉన్న ఫ్రీడమ్ నీకు గ్రూప్ రైడ్లో ఉండదు. ఎందుకు అనంటే సోలో రైడ్లో ఏడ పడితే ఆడ ఆగచ్చు, నేను ఏడ పడితే ఆడ ఎంతసేపు అన్న కూర్చోవచ్చు. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే గ్రూప్ రైడ్లో తనకి ఇబ్బంది అవుతుంది, వెనక ఉన్న పవన్కి ఇబ్బంది అవుతుంది. సో దానివల్ల ఏడ పడితే ఆడ ఆగడం కష్టం, ఎంతసేపు అయినా కూర్చోవడం కష్టం. అండ్ ఎట్లా అంటే నువ్వు ఇప్పుడు ఒక 1 అవర్ ఎక్కువ ఇక్కడ ఆగవచ్చు, అండ్ ఆ 1 అవర్ని మళ్ళీ కొంచెం ఫాస్ట్గా వెళ్ళి కవర్ చేయొచ్చు. కొంచెమే, మళ్ళీ ఓవర్గా ఫుల్ ఫాస్ట్ కాదు, నార్మల్గా వెళ్ళినా కవర్ చేయొచ్చు. సో దానివల్ల సోలో రైడ్ ఈజ్ పర్ఫెక్ట్ అని చెప్పేసి అనిపిస్తుంది నాకు ఇప్పటికీ కూడా. ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే సోలో రైడ్లో నేను ఇప్పుడు టైం ల్యాబ్స్ ఎప్పుడైనా నా వీడియోస్లో పెడతా, కానీ ఈరోజు పెట్టాలని చెప్పేసి అంటే ఆలోచించిన, ఒక్క సెకండ్ వచ్చింది మైండ్లోకి. ఎందుకంటే నేను టైం ల్యాబ్స్ 25 మినిట్స్ పెడతా. 25 మినిట్స్ పెడితే అది ఓన్లీ మనకి ఒక 10 to 15 సెకండ్స్ అట్లా వస్తుంది అంతే. అట్లా 25 మినిట్స్ ఇప్పుడు వాళ్ళని అయితే ఉండమనలేను కదా. సో అదొక్కటే ఆలోచించిన. సో అదొక్కటి కూడా చిన్న కాన్ అని చెప్పాలన్నమాట గ్రూప్ రైడ్లో. ఇందాక మేము అక్కడ కాఫీ తాగుతుంటే ఒక అంకుల్ వచ్చిందనమాట, కొంచెం ఓల్డ్ అనమాట. వచ్చి ఏమన్నాడు అంటే యూఎస్కి పోయి వచ్చింది మీరే నా బండ్ల పైన అడుగుతున్నాడు మమ్మల్ని, మా వెహికల్స్ని చూసి. సో ఆ వైఎస్ అన్ని యాదవ్ ఏదైతే చేసిండో ఆ షార్ట్ యూఎస్ నుంచి వచ్చినా అని చెప్పేసి, ఆ రీలు ఇన్స్టాగ్రామ్ రీలు అసలు ఏజ్తో సంబంధం లేకుండా, జెండర్తో సంబంధం లేకుండా అది అందరికీ రీచ్ అయింది. ఎంతోమంది నన్ను పట్టుకొని అడుగుతున్నారు అనమాట, ఎవరు యూఎస్ పోయి వచ్చిందంట అని చెప్పేసి బైకర్స్లో. అయితే వైఎస్ అని యాదవ్ అని చెప్పేసి ఒక పర్సన్ వెళ్ళి వచ్చిండు అని చెప్పి చెప్తున్నాను అనమాట. అయితే ఇంతకుముందు అంకుల్ కూడా అదే అంటున్నాడు, ఇంతకుముందు వైఎస్ అని యాదవ్ వేరు మేము వేరు, కాకపోతే మా కమ్యూనిటీ ఒకటే అని చెప్పిన అనమాట. సన్నీ యాదవ్ది ఉన్ను మాది. ఏరా బుడ్డడా ఏం చూస్తున్నారా, ఇంతంత లేవు, నా చిన్న కొడుకు అంత ఉన్నావు అంతే. సారీ, చిన్న కొడుకు ఏంది, ఉన్నది ఒకటే కొడుకు కదా. అయ్యో నవ్య అంటే మై వైఫ్. మళ్ళీ అమ్మాయి చూసి ఏమనుకుంటుందో ఏమో, తెలియకుండా చిన్న కొడుకు ఎక్కడ ఉన్నాడో అనుకుంటుందో ఏందో. షట్. అయితే విజయవాడకి రీచ్ అయిపోయినాం, అండ్ ఇప్పుడే విజయవాడ బైపాస్ అయితే తీసుకుంటున్నాం. అండ్ లాస్ట్ టైం వైజాగ్ వెళ్ళినప్పుడు కూడా నేను సేమ్ రూట్ తీసుకున్నాను అనమాట. అండ్ అక్కడ మధ్యలో నిమ్మకాయ సోడా ఆయన ఇప్పుడు కూడా తాగుదామని డిసైడ్ అయిపోయినాం. ఏమంటారా ఆయన, పిచ్చి వేస్తుంది. ఎవరో అన్నారు వెదర్ ఫోర్కాస్ట్లో వర్షాలు పడతాయేమో అన్నారు. వర్షాలు కాదురా నాయన, చంపేసింది ఎండ. లాస్ట్ 1 అవర్ నేను ఒక్కనే డ్రైవ్ చేసిన, సోలో రైడ్ అయిందన్నమాట నాకు. ఎందుకు అని అంటే నాకు మధ్యలో ఒక సబ్స్క్రైబర్ ఉన్నాడు ఇక్కడ విజయవాడలో, లాస్ట్ టైం పింక్ చేసిండు. నేను ఏలూరులో ఉన్నా అప్పటికే, నేను ఆల్రెడీ ఏలూరులో ఉన్నా బ్రో, సారీ కలవలేండి అని చెప్పిన. సో అది గుర్తుపెట్టుకొని మళ్ళీ సబ్స్క్రైబర్కి కాల్ చేసి ఇన్స్టాగ్రామ్లో కాల్ చేసిన, తను లిఫ్ట్ చేయలేదు. సో నేను నెంబర్ వదిలేసి వాయిస్ నోట్ వదిలేసిన, బ్రో నేను ఇట్లా విజయవాడ 1 అవర్లో విజయవాడకు వస్తా అని చెప్పేసి. దానివల్ల నాకు ఏమైందంటే లేట్ అయిపోయింది. నేను వీళ్ళని ఏమన్నా అంటే నా వల్ల వీళ్ళు ఎందుకు ఆగడం అని చెప్పేసి, మీరు మెల్లిగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళండి అని చెప్పిన. హైదరాబాద్ నుంచి డైలీయా? లేదు, ఇప్పుడు రైడ్కి వెళ్తున్నాం. ఎక్కడ దాకా వెళ్తారు? నేపాల్. నేపాల్ వెళ్తా ఎక్కడి నుంచి? అక్కడ ఉంటుంది పర్మిట్ తీసుకోవచ్చు, అక్కడే డైరెక్ట్. థ్యాంక్ యూ. అరే నీ అమ్మాయి సింబల్ వచ్చింది ఇప్పటిదాకా లేదు, ఇప్పుడే వచ్చింది. ఆ సింబల్ ఏదో ఉండే కూడా వెనుక చూడాలి, ఇప్పుడు కనిపిస్తుంది. పెట్రోల్ ఓకే లేదు, ఆ సింబల్ ఏంది, కీ సింబల్ కనిపిస్తుంది ఏంది. ఒకసారి ఆఫ్ చేసి ఆన్ చేయాలి. అప్పుడప్పుడు ఇట్లాంటి జిమ్మికులు చేస్తూ ఉంటుంది బండి. కొంచెం ముందు ఆపి ఎక్కడన్నా హైవే ఎక్కిన తర్వాత చూడాలి అది అసలు ఏం సింబల్ అది. అయ్యో అది అలానే ఉంటుంది. 3 lakhs అని 3 మైలేజ్ ఒక 29-30 ఇస్తుంది. సో కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఒకసారి ఇక్కడ ఆగినాం అనమాట, జస్ట్ రూట్ చూసుకుంటున్నాం. అండ్ ఇక్కడ నాకు ఒక సింబల్ కనిపించింది, సింబల్ ఏంటా అని చెప్పేసి పవర్ని అడిగిన, నీకేమైనా ఐడియా ఉందని చెప్పేసి. తను ఉన్నాడు, హీట్ అని చెప్పేసి అన్నాడు.
డౌట్ వచ్చింది అదేనో కాదని చెప్పేసి, బట్ జస్ట్ ఇన్ కేస్ మళ్ళీ కన్ఫర్మ్ చేసుకుందాం అని చెప్పేసి అడిగితే హీట్ అని చెప్పేసి అన్నాడు. సో మన బండి ఎక్కడ ఒక 5 నిమిషాలు ఆపాలి ఫస్ట్. దీనమ్మ ఈ వేడికే ఇది నాకు హీట్ సింబల్ వచ్చేసింది డిస్ప్లేలో. అదే మేలో ఎవరన్నా ఈ బండి పట్టుకొని పోతే ఇక కాలిపోతుందేమో కాలు అండ్ బండి రెండు. సో బండి యాక్చువల్గా ఏంటంటే నేను లాస్ట్ 1 అవర్ చెప్పినా కదా ఇందాక, గట్టిగా చంపేసుకుంటూ వచ్చిన బండిని. సో అది కూడా ఒక రీజన్ అయి ఉండొచ్చు, ప్రాబబ్లీ అదొక రీజన్ అయి ఉండొచ్చు, ఆర్ అదే రీజన్ అయి ఉండొచ్చు. ఏమైందిరా ఇడా, బట్ బండి మాత్రం చాలా చాలా హీట్ అయిపోయింది. అండ్ ఆ సింబల్ పోయింది. దీని అమ్మ సింబల్ పోయింది. అంటే బండికి ఆ గంట కొట్టిన చూసినావా, ఆ గంట కొట్టడం వల్ల నాకు తెలిసి అది పిచ్చి లేచిపోయింది కొంచెం బండికి, అట్లా కొట్టినేంద్రా అని చెప్పేసి. ఆ సింబల్ మళ్ళీ వచ్చింది, సింబల్ పోయింది వచ్చింది అంటే కాసేపు ఆగాల్సిందే. ఒక సోడా అయితే తాగేసినాం ఇక్కడే ఈ షాప్ దగ్గర, SMR దమ్ బిర్యానీ కాదు, అటు పక్కన ఏదో సంగం డైరీ అని ఒకటి ఉంది, లక్ష్మీ గణపతి కూల్ డ్రింక్స్ అని చెప్పేసి. సో అక్కడైతే తాగేసినాం సోడా, గోలీ సోడా. సో ఇంకా ఇప్పుడైతే స్టార్ట్ అయిపోతున్నాం. కావాలని ఒక 5 మినిట్స్ అట్లా ఆగినాం, ఎందుకంటే మనకు ఇక్కడ సింబల్ ఉంది కదా, హీట్ సింబల్, అది పోవాలి, కొంచెం ఇంజన్ కూల్ అవ్వాలని చెప్పేసి. హీట్ సింబల్ అయితే వెళ్ళిపోయింది, హోప్ఫుల్లీ మళ్ళీ రావద్దని అనుకుంటున్నా. హైదరాబాద్, సిక్కిం, నేపాల్ వెళ్తాం. 3 రోజులు పడుతుంది. రెస్ట్ అవరా? వైజాగ్లో స్టే చేస్తామే. నేపాల్ ఇంకొక ఆయన ఉన్నాడు, ముగ్గురం. 4 days. ఇప్పుడే పెట్రోల్ అయితే కొట్టించేసుకున్నా అండ్ 1352 రూపీస్ పడింది అనమాట. దానికి 452 ఉంది DTE, అంటే ఇంకా 400 కిలోమీటర్లు మనం బిందాస్కి వెళ్ళిపోవచ్చు. సో ఈ రోజుకి ఇంకా మనకు పని లేదు పెట్రోల్తోని, మళ్ళీ రేపు ఎప్పుడో కొట్టించుకోవాలి ఇంకా వైజాగ్ నుంచి స్టార్ట్ అయ్యేటప్పుడు. సో ఇక్కడ నుంచి వెళ్ళి మాకు వైజాగ్ ఇంకా ఒక 6 అవర్స్ చూపిస్తుంది యాజ్ పర్ మ్యాప్స్. బట్ మనం ఇంకా లంచ్ చేయాలి మధ్యలో, ఒక ప్రాబబ్లీ ఇంకొక 1 అవర్ తర్వాత ఆర్ 30 మినిట్స్ తర్వాత ఎక్కడో ఆగి లంచ్ చేస్తాం. ఏలూరు కూడా 30 కిలోమీటర్స్ ఉందన్నమాట ఇక్కడ నుంచి వెళ్ళి. సో 30 కిలోమీటర్స్ దాటిన తర్వాత ఎక్కడో లంచ్ చేస్తాం. ఇంకా ఫస్ట్ టైం సమ్మర్ ఫేస్ చేస్తుంది మన సాయ. నేను జూలైలో కొన్నా కదా, ఇంకా 1 ఇయర్ అవ్వలేదు. సో సమ్మర్ అయిపోయిన తర్వాత రెయినీ సీజన్లో కొన్నా ఈ బండి. అండ్ ఏదన్నా రోడ్డు పైన ఏంది పోవచ్చు, లేదా అటన్నవో ఇటన్నవో రోడ్డు పైన నిలబడ్డం ఏందన్న అట్లా, పొట్టిపాడు. సో మనకి ఫస్ట్ టైం అనమాట సమ్మర్లో డ్రైవింగ్ ఇట్లా. సో అసలు నేనెలా ఉంటా, బండి ఎలా ఉంటుందో అర్థమైపోయింది. నేనైతే బాగానే ఉంటా అనిపిస్తుంది, ఎందుకంటే వాటర్ తీసుకుంటున్నా, డిహైడ్రేట్ కాకుండా బాడీ. బట్ ఇది అయితే ఇంజన్ కదా, దాన్ని అయితే ఏం చేయలేము, ఇక హీట్ ఎక్కుతుంది చాలా వేడికి. సూర్యభగవాన్ నువ్వు ఎంత ఎండ కొట్టుకో, ఈ ఒక నెక్స్ట్ 4 days తర్వాత, ఆ 4 days తర్వాత ఇంకొక 4 days వదిలేసేయి మమ్మల్ని ప్లీజ్. ఫైనల్ డెస్టినేషన్ సినిమా గుర్తొస్తుంది నాకు దీన్ని చూస్తుంటే. ఒక్కడేసారి దమ్మున కింద పడి ఇట్లా కార్ పైకి వస్తాయి కదా ఆ సినిమాలో, అట్లా ఇప్పుడు ఒక్కడేసారి అవన్నీ ఇట్లా పడి నా పైకి వస్తే ఎట్లా, ఏముంది ఆహా గోవిందా అనుకోవడమే, అంతకుమించి ఏం లేదు. సో లాస్ట్ టైం మేము అరకుకి వెళ్ళినాం కదా. సో అరకుకి వెళ్ళినప్పుడు అయితే మేము మధ్యలో ఒక దగ్గర ఆగి బ్రేక్ఫాస్ట్ చేసినాం, మీకు గుర్తుందో లేదో, లంచ్ చేసినాం, మీకు గుర్తుందో లేదో నాకు తెలియదు. గుర్తుండకపోతే చూడండి, అన్లిమిటెడ్ అని చెప్పేసి ఒక దగ్గర ఆగినాం లాస్ట్ టైం నేను పవన్. ఇప్పుడు కూడా అక్కడే ఆగినాం అన్నమాట. చికెన్ బిర్యానీ చంపేసినాం, నైస్ టేస్ట్. లాస్ట్ టైం కూడా నచ్చింది నాకు టేస్ట్, అండ్ ఇప్పుడు కూడా నచ్చింది టేస్ట్. సో సింగిల్ బిర్యానీ తీసేసుకున్నాం. ఇంకా ఇప్పుడైతే ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోతున్నాం అనుకుంటున్నాం. కొంచెం చల్లబడ్డాక ప్రాబబ్లీ 4:30 కొంచెం సూర్యుడి కిందకి వచ్చిన తర్వాత ఒక చెట్టు కింద అవుదాం అనుకుంటున్నాం కాసేపు, జస్ట్ టు ఎంజాయ్ దట్ వెదర్. ఇక్కడ ఏదో ఉందో అర్థమవుతలేదు, ఏంటిది ఇది? ఓకే వచ్చేసింది. ఎనీవే, సో ఇప్పుడైతే స్టార్ట్ అయిపోతున్నాం. స్టార్ట్ అయిన తర్వాత మధ్యలో ఎక్కడో కనిపించి మాట్లాడతా గైస్. అప్పటి వరకు మీరైతే ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మోటో వీళ్ళకి ఇష్టం వాళ్ళకి షేర్ చేయండి, మర్చిపోదు అన్నా. వినయ్ అన్న లోకలా? నైస్ ఛానల్ అన్న, వినయ్ మోతాం అన్నాడు. ఇక్కడ ఉంది చూడు, ఇక్కడ గిడుంది చూడు వెండుకి, ఇక్కడ ఉంది. సో చేసినావా? సూపర్. థ్యాంక్స్. ఇప్పుడు మేము సిక్కిం, నేపాల్, సిక్కిం.
మన కొత్త సబ్స్క్రైబర్. ఏం పేరన్నా? అభియా? కిషోర్. నైస్. ఎక్కడ ఎక్కడ ఇక్కడేనా? లోపలకా? ఓకే ఓకే, నైస్ నైస్, థ్యాంక్స్. అన్నీ ఉంటాయి. చలో, థ్యాంక్స్ థ్యాంక్స్, బాయ్. మన కొత్త సబ్స్క్రైబర్లు వీళ్ళు. నువ్వు చేయలే కదా సబ్స్క్రైబ్? నువ్వు సబ్స్క్రైబ్ చేయలే కదా? ఇద్దరు ఒకటేనా? 1 buy 1 get 1. నువ్వు కూడా చేయాలి. ఊరికే మజాక్ చేసిన, బట్ థ్యాంక్స్. అవునవును. ఏం తప్పలేదు. చలో అభి, థ్యాంక్స్. కిషోర్ కదా? చలో బాయ్ కిషోర్. అభి బాయ్ అన్న. అప్పుడప్పుడు చూస్తూ ఉండండి నా వీడియోల్ని. Humans, what have you learned? I was programmed to beat you. సో లంచ్ అయిపోయిన తర్వాత హైవేలో వెళ్తుంటే ఒక చిన్న తోట లాంటిది కనిపించింది. బట్ అది మామిడి తోట కాదు. ఇది ఏంటిది? ఈత పనులు తెలుసు కదా మీకు ఎవరికైనా? ఈత చెట్టు, ఈత కళ్ళు. సో ఈత చెట్లు ఉన్నాయి అన్నమాట. మంచిగా ఉంది, కొంచెం చూడండి. సో చల్లగా ఉందని చెప్పేసి ఇక్కడ అయినాం. అండ్ చిన్న చిన్న ఫోటోషూట్స్, లైక్ నార్మల్ 1 or 2 పిక్స్ దిగినాం అనమాట. తమ్నేల్కో దేనికో ఇన్స్టాకో పనికొస్తాయి అని చెప్పేసి. అండ్ ఇప్పుడు టైం వచ్చేసి 3:49, ఆల్మోస్ట్ 4 అవుతుందన్నమాట. ఇక్కడ నుంచి వైజాగ్ మాకు ఇంకా అట్లీస్ట్ 4 hours ఉంటుంది. సో లేట్ అవుతుందేమో అండ్ టైం వేస్ట్ చేసినాం చాలా. సో ఇప్పుడైతే నాన్ స్టాప్గా కొట్టేద్దామని చెప్పేసి అనుకుంటున్నాం వైజాగ్కి. మధ్యలో ఎక్కడో ఒక 150 kilometers తర్వాత ఒకసారి ఆగి 2 minutes అట్లా చాయ్ తాగేసి మళ్ళీ స్టార్ట్ అయిపోతాం. ఇదే అన్నమాట లొకేషన్. మేము ఇప్పటిదాకా ఇక్కడ. అబ్బా, ఎక్కినామా? ఇటు అమ్మయ్య, పవన్ ఎక్కలేదు, బతికిచ్చిండు. పెద్ద తలకాయ నొప్పి గ్లౌజ్ కింద పడితే. నీ అమ్మ, థ్యాంక్ యూ. మస్తు టైం వేస్ట్ చేసినాం ఇక్కడ. చాలా 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 టైం వేస్ట్. సో హోప్ఫుల్లీ రేపటి నుంచి ఇలాంటి టైం వేస్ట్ చేయకూడదు. మేము టైం టు టైం మెయింటైన్ చేసుకుంటేనే మాకు కూడా ఏమైనా మంచిగా అనిపిస్తుంది, రెస్ట్ దొరుకుతుంది. సో ఈరోజు చాలా లేట్ అయిపోతుంది, చీకటి అయిపోతుంది ఇంకా చాలా వెళ్ళిపోయేసరికి. కళ్యాణ్ వెళ్ళిపోయిండు, అంటే జస్ట్ కొంచెం ముందు పెట్రోల్ దగ్గర అవుతా అని చెప్పేసి వెళ్ళిపోయిండు అనమాట. సో మాకు ఈ ప్యాకింగ్లో గీకింగ్లో అయ్యేసరికి చాలా టైం పడుతుంది. ఆయనది ఏంది సింపుల్ కదా, హెల్మెట్ పెట్టుకున్నాడు వెళ్ళిపోయిండు. ఆయనకి ప్యానల్స్కి ఇట్లా ఏం తెచ్చుకోలేదు, ఆయన సింపుల్గా వచ్చేసింది కదా. సో ఆయన తొందరగా అయిపోయింది. ఛార్జింగ్ పెట్టుకోవాలి, పెద్ద ఫోన్లో ఛార్జింగ్ లేదు. రాజమండ్రి మనం కొత్త బ్రిడ్జ్ పైకి వచ్చేసినాం. ఈ బ్రిడ్జ్ పైకి విత్ ఇన్ 30 daysలో సెకండ్ సారి రావడం. ఓ మై గాడ్, లాస్ట్ టైం అసలు వాటరే లేవు, ఈసారి వాటర్ ఉన్నాయి. లాస్ట్ టైం అంటే 30 days బ్యాక్ మేము వచ్చినప్పుడు అసలు వాటరే లేవు, ఇప్పుడు వాటర్ కూడా ఉన్నాయి. ఓ సార్, విత్ ఇన్ 30 days. నేనైతే ఎప్పుడు మన అరకు రైడ్ వెళ్ళినప్పుడు ఇట్లకెళ్ళి వచ్చిన, అండ్ మళ్ళీ సెకండ్ టైం. ఇదే ఫస్ట్ టైం ఇలా 30 days లోపల ఇంకో రూట్కి మనం రావడం సెకండ్ టైంకి. నైస్. అరే మొన్న వాటర్ లేవు, ఇప్పుడు వాటర్ ఉన్నాయి. అయ్యో, ఇన్స్టా 360 షాట్తో మంచిగా వస్తుండేనే. అక్కడ ఉంది ఇంకో బ్రిడ్జ్, పాతది అనుకుంటా అది. సో ఇప్పుడు రాజమండ్రికి వచ్చిన తర్వాత ఇద్దరికి నేను ఏం చెప్పిన అంటే లంచ్ వరకు వస్తా అని చెప్పిన రాజమండ్రి. బట్ మేము చేసే ఈ టైం వేస్ట్కి ఎంత టైం పాస్ చేసినామాడా మేమైతే. చాలా చాలా టైం వేస్ట్ చేసినాం. అండ్ ఇప్పుడు మెసేజ్ చేసిన వాళ్ళకి రాజమండ్రికి వచ్చేస్తున్నామని. సో ఇప్పుడు బ్రిడ్జ్ దిగిన తర్వాత మళ్ళీ మెసేజ్ చేస్తా, రాజమండ్రి బ్రిడ్జ్ అయితే దాటినా అని చెప్పేసి. ఇంత ఎత్తు అంటే కరెక్ట్ బ్రిడ్జ్ కానుకొని కింద అక్కడికి వెళ్ళి వాటర్ పోతేలే అసలు అమేజింగ్ ఉంటుంది. అమేజింగ్ ఉంటుంది వాటర్. రాజమండ్రి ఎవరెవరు ఉన్నారు రాజమండ్రి నుంచి వెళ్ళి కమెంట్ పెట్టండి. నేను లాస్ట్ టైం చెప్పినా, మళ్ళీ చెప్తున్నా, మనం ఒక్కసారి రాజమండ్రి రావాలి.
లోకల్లో ఉండాలని ఉంది నాకు. ఐ వాంట్ గో టు ప్లేసెస్ ఎట్లా అంటే డీప్ చిన్న చిన్న విలేజెస్ ఉంటే చూసిన అట్లాంటి విలేజెస్కి వెళ్ళడం ఇష్టం నాకు. ఎవరైనా ఉంటే చెప్పండి, ఏదో ఒకసారి టైం చూసుకొని వచ్చేస్తా. సో రాజమండ్రి అయితే మేము క్రాస్ అయిపోయినాం. మనోడు పెట్రోల్ కొట్టించుకుంటున్నాడు. సో అక్కడ ఆగడం ఎందుకని కొంచెం ముందుకు వచ్చి బోండా తాగుదాం అనిపించింది. చాలా చాలా అసలు మస్తు దాహం వేస్తుంది. ఒక బోండా తాగితే కానీ సెట్ కాదు బాడీ. రాంపలం అంట. రాంపలం అంట నాకు ఫస్ట్ టైం చూస్తాను. నేను ఇప్పటివరకు చూడలే. పియర్స్ లెక్క ఉన్నాయి కదా. రాంపలం అంట. రాంపలం నాకు కూడా తెలియదు. ఫస్ట్ ఏ వద్దు తీసుకోమన్నా, ఫ్రీగానా? తీసుకుపోయి తిందాం, రూమ్లో టెస్ట్ చేద్దాం. అయితే ఇక ఇట్లాంటి మంచి వాళ్ళు ఉండడం బట్టే ఇంకా దేశం మంచిగా ఉన్నది మనది. ఇట్లా ఫ్రీగా ఇట్లా ఇస్తా ట్యూషన్లో ఇట్లాంటి మంచి వాళ్ళు ఉండడం వల్ల మన ఆంధ్ర ఇంకా బతికిపోతుంది. తింటాం రూమ్కి వెళ్ళాక తిని చూస్తా ఎట్లుంటుందో. రాంపలం అంటావా? సరే అన్న, రైట్. మళ్ళా ఒక పర్సన్ అన్నవరం దగ్గర కలుస్తా అని చెప్పేసి అన్నాడు కదా. సో తను ఇంకా కలవా అన్నాడు అనమాట. అండ్ మోర్ ఓవర్ తను ఏమన్నాడు అంటే యాక్చువల్గా కలవా అని, లేట్ అయిపోయింది కదా బ్రో చాలా, మీకు కూడా లేట్ అయిపోతుంది, మళ్ళీ తర్వాత కలుద్దాంలే, నేను కేరళ రైట్కి వెళ్తున్నా, అప్పుడు హైదరాబాద్కి వస్తున్నా, అప్పుడు కలుస్తా అని చెప్పేసి అన్నాడు అనమాట. అండ్ ఇంకొక అబ్బాయి ఏమో వైజాగ్లోనే ఉంటాడు అనుకుంటా నాకు తెలిసి. వైజాగ్ రావడానికి ఏ టైం అవుతుందని చెప్పేసి అన్న, లేట్ అవుతుందని చెప్పేసి రిప్లై కొట్టిన, ఫోన్ అన్న పెట్టేసిన, ఎందుకంటే ఫోన్ పట్టుకొని కూర్చోలేను కదా. సో మళ్ళీ ఎప్పుడో ముందుకు వెళ్ళిన తర్వాత చూసుకోవాలి ఇంకా ఏమంటాడో తను కూడా. అన్నవరం అయితే మనం ఇప్పుడే క్రాస్ అయిపోతున్నాం. సో అబ్బాయి కలుస్తా అన్న అబ్బాయి. సారీ గైస్, రియలీ సారీ. అసలు చాలా లేట్ అయిపోయింది. ఐ డోంట్ నో, మళ్ళీ ఎప్పుడైనా కలుద్దాం. విశాఖపట్నం దాటేసినాం బేసిక్గా. సో అక్కడ లెఫ్ట్ తీసుకోవాలి విశాఖపట్నంకి, సర్వీస్ రోడ్. మనం సర్వీస్ రోడ్ తీసుకోలేదు, సీదా వచ్చేసినాం. సో బేసిక్గా సిటీని స్కిప్ చేసేసి మేము డైరెక్ట్ బలాసూర్ పెట్టుకున్నాం మ్యాప్. బట్ బలాసూర్కి వెళ్ళట్లేదు. జస్ట్ ఎందుకు అని అంటే మాకు హైవేలో హోటల్స్ చూసుకుంటూ వెళ్ళాలి అని చెప్పేసి అనుకున్నాం. సిటీలోకి 2 hours వేస్ట్ అనిపించింది. సో బెస్ట్ అని చెప్పేసి అనకాపల్లి దగ్గర ఆయన హోటల్ సర్చ్ చేసినాం. అనకాపల్లిలో ఒక హోటల్ ఉంది, 2000 అన్నాడు ఏసీ, అండ్ ఎక్స్ట్రా బెడ్ కూడా బెడ్లో అడ్జస్ట్ కావాలని చెప్పేసి అన్నాడు. సరే అడ్జస్ట్ అవుతాం రాబాయ్ అని చెప్పేసి లాస్ట్కి 1800కి ఒప్పించేసినాం. మా ఓనర్కి ఫోన్ చేసి కన్ఫర్మ్ చేస్తాను. ఓనర్కి ఫోన్ చేసి లోపల ఏం చేసినా వేరే దొరకబట్టినా, కాకపోతే 33 kilometers ఉందన్నమాట అనకాపల్లి నుంచి. సో అయినా పర్లేదు రాబాయ్ అని చెప్పేసి సాయిరామ్ క్యాన్సిల్ చేసేసిన. ఇక్కడ ఏదో లాడ్జ్ ఉందన్నమాట. సో ఆ లాడ్జ్కి అయితే వెళ్తున్నాం ఇప్పుడు. టైం 11:15 అవుతుంది నైట్. మా బైక్స్ అయితే ఇక్కడ పార్క్ చేసేసినాం. అంటే మేము 8:30కి వచ్చేసినాం అనమాట రూమ్కి. 8:30కి వచ్చిన తర్వాత బైక్స్ ఇక్కడ పార్క్ చేసేసినాం. అండ్ లొకేషన్ అయితే మొత్తం ఇట్లా లోపలికి ఉందన్నమాట. సో ప్రాబ్లం లేదు, లోపల పెట్టుకోమంటే లోపల పెట్టేసుకున్నాం. మీకు రూమ్ని లోపల ఎలా ఉంది, రూమ్ ఎలా ఉంది, రూమ్ గలీజ్ ఉంది యాక్చువల్గా. రూమ్ని అండ్ రూమ్ బయట ఎలా ఉంటుందో రేపు ఎగ్జాక్ట్లీ మళ్ళీ స్టార్ట్ అవుతాం కదా. సో ఆ Day 2 వ్లాగ్లోనే చూపిద్దాం అని చెప్పేసి అనుకుంటున్నా. ఎందుకు అని అంటే ఇంకా మేము తినలేదు. బిర్యానీ ఉంది రూమ్లో కానీ తినలేదు. బాయ్ పేరు ఊకే కనిపిపోతున్నా. కళ్యాణ్కి కాల్ ఉంది. సో కాల్ అయిపోగానే తినేస్తాం అనమాట. తినేసి పడుకొని రేపు మార్నింగ్ 5:30కి అలారం పెట్టి 6:30 మ్యాక్సిమం 7 లోపు అయితే స్టార్ట్ అయిపోవాలి. ఇంకా మేము రేపు ఎక్కడికి వెళ్తున్నాం ఏంది అనేది మొత్తం Day 2లో చెప్తా. సో గైజ్ హోప్ఫుల్లీ మీకు మన రైడ్ నచ్చిందనే అనిపిస్తుంది. సో మీరైతే వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మోటో పిల్లలకు ఇష్టం ఉన్న వాళ్ళకి షేర్ చేయడం అయితే మర్చిపోవద్దు. నెక్స్ట్ 12 వీడియోస్ వస్తూనే ఉంటాయి ఇలా. సో సబ్స్క్రైబ్ చేయండి.